హైదరాబాద్ లోని మియాపూర్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన ఓ వ్యక్తి అదృశ్యం ఘటన చివరకు హత్యగా తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం భర్తను హత్య చేసి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో దహనం చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన భార్య, ఆమె ప్రియుడు సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. నవంబర్ 25న మియాపూర్ పోలీస్ స్టేషన్లో పెంటేష్ అదృశ్యమైనట్లు మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మన దగ్గర ఒక మిస్సింగ్ కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయితే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కాకుంటే ఇది మర్డర్ కేసుగా ఇది డిటెక్ట్ అయింది. మియాపూర్ పిఎస్ నుంచి మన అందరు ఆఫీసర్స్ దీని మీద చాలా మంచి పని చేశారు. ఇది యాక్చువల్లీ దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్. ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ది వైఫ్. ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది. అది కూడా మేము సీజ్ చేశాము. అండ్ ఇప్పుడు కోర్టులో